రోజు రాష్ట్రం బాధలేం లేవు అనేది కూటమి నేతలు చెప్తున్న మాట. అండ్ ఇంకొకటి, పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు నాయకులు ఓదార్చాల్సిన బాధ్యత అధినేతకి ఉంటుంది, ఏ పార్టీ నాయకుడైనా. కానీ కూటమి నేతలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే తప్పులు చేశారో వైసీపీ అధికారంలో ఉండగా తప్పులు చేసిన వాళ్ళు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అయి పరామర్శించడానికి కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఏంటి అని చెప్పి. ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని చెప్పి ఒక మహిళా ఎమ్మెల్యేని దూషించినందుకు, తప్పుగా మాట్లాడినందుకు, చాలా తక్కువ చేసి మాట్లాడినందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. మరి అలాంటి వాళ్ళని పరామర్శిస్తారా అని చెప్పి, గతంలో గంజాయి బ్యాచ్ని పోలీసులు కొడితే వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా. ఇలా చూసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక క్రిమినల్ని పరామర్శించడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు అనేది కూటమి నేతలు చెప్తున్న మాట. ఎందుకు వీళ్ళని సపోర్ట్ చేయడం ద్వారా ఏం సంకేతం ఇవ్వాలి అనుకుంటూ ఉన్నారు? అంటే తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మా పార్టీ అని చెప్పాలనుకుంటున్నారా? లేదు అంటే మా నాయకులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, పార్టీ కష్టాల్లో ఉంది కాబట్టి మేము వాళ్ళకి బాసటగా భరోసా ఇవ్వడానికి మాత్రమే మేము జనాల్లోకి వస్తూ ఉన్నాము అని చెప్పి జగన్ చెప్పాలనుకుంటూ ఉన్నారా? రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు అన్నారు కదా, ఈ రౌడీలని చూడడానికి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సమర్థించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి తీరు గురించే మాట్లాడుతా ఉన్నాం. ఆ రోజు రోడ్డు మీద యువకులని దారుణంగా కర్రలతో కొట్టుతున్నటువంటి పరిస్థితులు, కాలు మీద కాలేసి కదలకుండా కొడుతున్నటువంటి తీరుని విమర్శ చేశారు తప్పితే, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షించాలి, అలాంటి విషయాల్లో నేను సమర్థించానని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రజాస్వామ్యం లేదా ప్రజలు హక్కుల్ని కాలరాస్తున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడారు. మానవ హక్కుల్ని మరి ఏ విధంగా కాలరాస్తున్నారు అనేటువంటి దాన్ని గుర్తు చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, మాట్లాడారు. అంటే అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి, వాటిలో అది ఒకటి మాత్రమే. అలాంటి వాటిని మాత్రం అంటే జనాల్లోకి వేరే సంకేతం వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు గంజాయి బ్యాచ్ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం, తప్పు చేసిన నాయకులు జైల్లో ఉంటే, అంటే అవినీతి తప్పు చేశారని ఇంకా చెప్పలేము ఎందుకంటే ట్రయల్లో ఉంది కాబట్టి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న నాయకులు జైల్లో ఉన్నారంటే వాళ్ళతో ములాఖత్ అవుతూ ఉన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేని దుర్భాషలాడి చాలా తక్కువగా మాట్లాడిన నాయకుల్ని పరామర్శించడానికి వెళుతూ ఉన్నారు. మరి ఈ రకంగా సంకేతం వెళ్ళదా జనాల్లోకి? ఓకే, కూటమి నేతలు అంటే మంచి చేసినా చెడు చేసినా ఓకే, రాజకీయాల్లో ఇవి ఉంటాయి కామన్ కాబట్టి విమర్శలు చేయొచ్చు. మరి జనాలు ఏమనుకుంటారు? సార్ రవిశంకర్ గారు, నేను పాట మిమ్మల్ని కూడా సూటిగా అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒకవేళ తప్పు జరిగింది అనుకుందాం ఫర్ ఎ మినిట్, అలాగైతే చట్టం చేసుకుంటుందా, లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? చట్టం పని చట్టం చేసుకోవాలి కదా సార్. రోడ్ల మీద ఒక వ్యక్తిని కొట్టేటువంటి హక్కు చట్టానికి ఎవరిచ్చారు? దాని మీద కూడా పోలీసుల తీరు మీద కూడా విమర్శలు వచ్చాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద రాజకీయ విమర్శలు వస్తున్నాయి. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళని కొట్టారు, వాళ్ళని కొట్టారు, వాళ్ళు తప్పు చేసి ఉంటే శిక్షించండి, దానికి నేను సమర్థించను తప్పు చేసి ఉంటే. కానీ ఈ విధంగా రోడ్డు మీద తీసుకొచ్చేసి కొట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అనేటువంటి మాట అదే అలా ఉంచండి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు, రాజకీయ విమర్శలు, ఇద్దరు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ సరే, దాని చట్ట ప్రకారం కేసు పెట్టారు కదా, చట్ట ప్రకారం పోవాలి కదా. ఏదైనా ఒకళ్ళు తప్పు చేసి ఉంటే ఆయన శిక్ష పడుతుంది కదా. మరి ఇళ్ల మీద దాడులు చేయడం ఏంటి? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు వచ్చిన ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు, ఆవిడని కూడా మరి లెక్క చేయకుండా, లేదా ఆయన ఉంటే అసలు చంపాలనేటువంటి ఉద్దేశంతో మారణాయుధాలతో ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే, మరి ఇంకో పక్క ఎంత దారుణం. మరి దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరు చూడండి, ఆయన చూస్తే చూడండి కేసు. ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పార్టీ ఆఫీస్ లో పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి కంటెంట్ పేపర్ లో ఏదైతే వచ్చిందో దాన్ని షేర్ చేశారు. మరి దాన్ని కూడా ఒక ఇష్యూగా చేసి మాట్లాడటం, దాన్ని కూడా ఒక ఇష్యూ కేసుగా పెట్టడం అనేటువంటిది కూడా మేము సమర్థించటం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలు ఈ రోజు నిలబడుతున్నారు. ఈయన నెరవేర్చలేదు కాబట్టి మేము మోసపోయాం కాబట్టి అనేటువంటి దాని మీద ప్రజలే బయటకు వచ్చేటువంటి ఉద్యమంలోకి వస్తున్నారు సార్ పరిస్థితుల్లో. సమయం లేదు, ఇంకా మాట్లాడాల్సిన అంశాలు అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణచాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఉద్యమాలని. ఈ ఉద్యమాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసేటువంటి ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏదన్నా ఆగిందా సార్?